श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्यातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सुनः परिषति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीकुं शरणमहं प्रपद्ये। शुतरशितरशे नमः। ఇంద్రకీలాద్రిదుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రహగడాక్షసిత్యర్థం. ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలలని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి సింహరాశి. మఖా నక్షత్ర 4 పాదాలు, పూర్వ పాల్గొని 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి ఇచ్చేస్తారు. సింహరాశి వారికి జూన్ 7వ తారీఖున రాత్రి 10 గంటల 14 నిమిషంలోకి కేతువులోకి కుజుడు ప్రవేశించడం అనేటువంటి జరగడం వల్ల వీరికి మాటలో కానీ పదవుల్లో కానీ లేకపోతే బంధువర్గాల్లో కానీ గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి వెనకాల మాటలు అనుకునేటువంటి వారు అధికంగా ఉంటారు. అబ్బబ్బా వీడికి ఇచ్చారే, వీడు చేయగలిగలేడే, అనవసరమైన వాడికి ఇచ్చారే అనేటువంటి నేలాబండలైనటువంటి మాటలు వెనకాల వచ్చి సూటిపోటి మాటలు మీరు పడాల్సి వస్తుంది. కానీ జూలై 24వ తారీఖు నుంచి 26 లోపు చివరిలో ఏ విధంగా అయితే అనూహ్య మార్పులు జరుగుతాయో ఆ విధంగా మీకు మార్పులు జరుగు. అబ్బా వీడురా అసలైన నాయకుడు అంటే ఇలా ఉండాలి, మనం ఈయన చూసి మనం ఆదర్శవంతం అవ్వాలి అని ఎవరైతే వెనకాల మాటలు అన్నారో వారు ఈ మాటలు మాట్లాడి మీ యొక్క ఖ్యాతిని పెంచేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కావున ముందు ఉన్నటువంటి ఈ రోజులన్నీ కూడా
చాలా జాగ్రత్తగా ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా మీ యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఈ 2 నెలలు వివాహం యుక్తానికి ఆలోచించొద్దు. అసలు పెళ్లి చూపులు అనేటువంటి వ్యవస్థను కూడా పెట్టుకోవడం మంచిది కాదు. ఆగస్టులో పెళ్లి చూపులన్నా సరే ఆగస్టులో చూసుకోవడం అనేటువంటిదే చాలా మంచి వ్యవస్థ. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సత్సంతానమైనటువంటి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఏ ఇబ్బంది కూడా కలగదు. ఈ యొక్క సింహరాశి వారికి మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఇస్తున్నారో వారు కొంతకాలం వరకు, అంటే జూలై 28వ తారీఖు వరకు కూడా నేను తప్పు చేశానా, దీనికి ఇవ్వడం కరెక్టేనా, దీనికి ఇవ్వడం వల్ల అందరూ ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారు, వీడికి ఇవ్వడం అసమర్థుడికి ఇచ్చానా నేను అనేటువంటి డైనమాలోనే ఉంటాడు. కానీ మీరు మాత్రం అతన్ని నమ్మించుకోండి. అతను ఒక్కతనికి చెప్పండి, ఒక్క 2 నెలలు చూడండి, తదనంతరం మీరు నిర్ణయం తీసుకోండి అని ఊపి పట్టించమనండి. జూలై తర్వాత మీ యొక్క అనూహ్యమైన మార్పును చూసి ఎవరైతే ఇచ్చారో నేను కరెక్ట్ వ్యక్తికి ఇచ్చానని అతను కూడా మీ యొక్క గౌరవంలో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రమోషన్స్ కానీ వెళ్ళాలనుకున్న ప్లేస్ కంటే వేరే ప్లేస్లోకి వెళ్తారు. ఈ అవకాశం కంటే ఆ అవకాశం అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ అవకాశం, అద్భుతమైన అవకాశం మనకు కాదు కదా, మనకు ఎందుకులే అనేటువంటి మీరు వదిలేస్తారు. కానీ అది అత్యద్భుతమైనటువంటి అవకాశం. మీరు ప్రమోషన్లో ముంబై వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, కానీ ప్రమోషన్లో బెంగళూరు ఇస్తారు. బెంగళూరే మీ యొక్క జాతక రీత్యా అవసరమైనటువంటి వ్యవస్థ. ఇలా మీరు అనుకున్న దానికంటే వేరే చోటకు రావడం, మీరు దాన్ని ఇచ్చిష్టవడం అనేటువంటిది నేర్చుకోండి సింహరాశి వారు ఈ 2 నెలలు. తదనంతరం ఆగస్టు నుంచి కూడా మంచి ఫలితాలు ఇప్పుడు ఏదైతే నిలబెట్టారో దాని వ్యవస్థను మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఇక ఎవరైతే మీ మేధా సంపత్తికి ఇంతకు ముందు పరిష్కారం చూడలేడు, వీడెందుకు మనకి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లాగా చేరడం, ధనపరంగా మీరు నిలబడడం, రావాల్సిన డబ్బు రావడం, మీరు కాస్త ఆర్థికంగా ఆ స్థాయిని ఎక్కి కూర్చుంటారు. డబ్బులు వస్తాయి. వచ్చాయి కదా అని చెప్పి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా ఉండడం మంచిది. అంటే అనవసరమైన దానికి కూడా మీరు డబ్బులు వెచ్చించేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ముండి బాకీలు ఎవరైతే ఉన్నాయో అవి వస్తాయి. వచ్చాయి కదా అని చెప్పి అన్నీ కూడా మీరు దాన్ని వృధా చేసుకోకండి. సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా నరదిస్థితి నల్ల ఒత్తు దొరుకుతుంది. మీ పూజా సామాన్లో నరఘోషకు సంబంధించినటువంటి నల్ల సింధూరం లాంటి పౌడర్ ఒకటి దొరుకుతుంది. అది కానీ లేదా ఏదన్నా దేవాలయంలో కాలభైరవ హోమం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మం, దాన్ని నేతితో రంగరించి ఈ విధంగా చుక్కగా పెట్టుకుని మీరు బయటికి వెళ్ళగలిగితే మీకు డబ్బులు రావడము, ఆరోగ్య సమస్య తగ్గడం అనేటువంటి ఈ 2 నెలలు మిమ్మల్ని, ఆ నల్లటి బొట్టు మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతుంది. పరమేశ్వరార్పణం.